ఇటు మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇల్లు షాపులే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు. తుఫ్రాన్ రోడ్లోని శ్రీ శ్రీనివాస స్టీల్ సిమెంట్ షాపు అలాగే ఓ మెడికల్ షాప్ లో చోరీ చేశారు దొంగలు. అంతేకాకుండా ఇంటి ముందుంచిన వాహనాలు కూడా ఎత్తుకెళ్లారు. రాత్రి పట్టపగలు అన్న తేడా లేకుండా వరుసగా చోరీలకు పాల్పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. వరుస దొంగతనాలతో తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ దొంగతనాలకు అడ్డుకట్ట వేయాలంటూ ఈ నేపథ్యంలో స్థానికులు కోరుతున్నారు. వరుస దొంగతనాలు జనాలను బెంబేలెత్తించేలా చేస్తున్నాయి. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. చోరీకి పాల్పడ్డ సీసీ కెమెరా విజువల్స్ ని మనం చూస్తున్నాం. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇల్లు అదేవిధంగా షాపులే వారి టార్గెట్ గా దొంగతనాలకు పాల్పడుతున్నారు. తుఫ్రాన్ రోడ్ లో ఉన్నటువంటి శ్రీ శ్రీనివాస స్టీల్ సిమెంట్ షాపు అలాగే ఒక మెడికల్ షాప్ లో చోరీకి పాల్పడ్డారు దొంగలు. అంతేకాకుండా ఇంటి ముందు ఉంచినటువంటి వాహనాలను కూడా వాళ్ళు ఎత్తుకెళ్లారు. రాత్రి పగలు అన్న తేడా లేకుండా వరుసగా చోరీలకు పాల్పడుతుండటంతో అటు స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. స్థానికులు వెంటనే పోలీసులు అప్రమత్తం అవ్వాలి, వారి నుంచి వీరికి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. అయితే రాత్రిపూట పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ దొంగతనాలకు అడ్డుకట్ట వేయట్లేదని కూడా స్థానికులు వాపోతున్నారు. ఇకనైనా స్పందించి రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తూ దొంగతనాలకు అడ్డుకట్ట వేయాలంటూ కూడా స్థానికులంతా డిమాండ్ చేస్తున్నారు.